ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక్కడ వేంచేసి ఉన్న రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామికి దాసోహాలు సమర్పించుకుంటూ, ఇక్కడ ఆచార్యులైనటువంటి రాఘవాచార్యులు గారికి దాసోహాలు సమర్పించుకుంటూ, ఇక్కడ భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందారు. ఇంకా కిందకి పెట్టినా ఓకే. మన ఆండాళ్ళ అమ్మవారు ఈ యొక్క పాసురంలో మంగళాశాసనాలను 6 రకాలుగా ఎలా చేసింది, ఎలా స్తుతించింది అనేది ఈ యొక్క మంగళాశాసనాల రూపంలో మనకు తెలుస్తుందన్నమాట. ఈ యొక్క మంగళాశాసనాలు చేసినప్పుడు స్వామి యొక్క పాదాలు కందిపోయాయి అని చెప్పని అమ్మ మంగళాశాసనం చేసిందంట. స్వామి యొక్క కీర్తికి మంగళాశాసనం చేసిందంట. స్వామి యొక్క గుణాలకి మంగళాశాసనం చేసిందంట. స్వామి యొక్క ఆయుధాలకి మంగళాశాసనం చేసిందంట. స్వామి యొక్క వాత్సల్యానికి మృదుత్వానికి కూడా ఎలా చేసిందనేది ఈ యొక్క పాసురంలో మనం తెలుసుకుందారు. స్వామి వామన రూపంలో వచ్చి త్రివిక్రముడు అయ్యారనమాట. అంటే బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకోవడానికి వచ్చి వామనుడిగా ఆయన త్రివిక్రముడిగా ఎదిగాడంట. ఎందుకు వచ్చాడు? ఇంద్రుడికి రాజ్యం కావాలని చెప్పని పోయింది బలిచక్రవర్తి తన దగ్గర లాక్కున్నాడని చెప్పని యొక్క మన విష్ణుమూర్తిని ప్రార్థించాడంట. అప్పుడు విష్ణుమూర్తి ఆ యొక్క బాధతో కుచించుకుపోయి వామనుడు అయ్యాడంట. ఈ యొక్క బలిచక్రవర్తి దగ్గర నుంచి రాజ్యం రాగానే ఆయన ఆనందంతో ఏమయ్యాడంట? త్రివిక్రమం అయ్యాడంట. అప్పుడు వామన రూపంలో ఉన్నప్పుడు ఆ బలిచక్రవర్తి యొక్క కూతురు ఆయన చూసి, అబ్బా ఈ బాలుడు ఎంత ముద్దుగా ఉన్నాడే, ఇలాంటి బాలుడికి పాలిస్తే బాగుంటుందని చెప్పి చాలా ఆనందపడ్డదంట. ఆవిడ ఆనందపడ్డది. ఈ యొక్క ద్వాపరయుగంలో ఆవిడ ఎలా పుట్టిందంట? పూతనగా పుట్టిందంట. ఎందుకంటే తండ్రి చూసినప్పుడు ఇంత ముద్దుగా ఉన్న బాలుడికి పాలు ఇవ్వాలని అనుకుంది. కానీ తన తండ్రిని మోసం చేశాడని బాధ కొద్దీ అతని మీద పగ పెంచుకుంది. అంటే మన తల్లిదండ్రులు ఎవరైనా తిడితే మనకి కోపం వస్తుంది కదా, అలాగే తన తండ్రిని మోసం చేసినటువంటి వాని మీద ఆవిడ పగ పెంచుకుని ఈ జన్మలో ఏమైంది? పూతనగా వచ్చి ఆయనకి పాలిచ్చి ఆయన్ని సంహరించాలని చెప్పి చూస్తుందన్నమాట. అలాగే ఈ యొక్క బలిచక్రవర్తిని ఈ యొక్క 3 యొక్క పాదాలు కొలుస్తారు కదా, ఆ 3 పాదాల్లోనూ ఏం చేస్తుందంటే, ఒకటేమో ఊర్ధ్వలోకాలు కొలుస్తారు స్వామి, 2 కింద లోకాలన్నీ కొలుస్తారు. 3వ పాదం ఏం చేస్తారు? బలిచక్రవర్తి నెత్తి మీద పెడతారనమాట. బలిచక్రవర్తికి ఈ యొక్క వామన రూపంలో ఉన్న ఆయన యొక్క గురువుగారు శుక్రాచార్యుల వారు ఉంటారనమాట. ఆయన చెప్తారు ఏమని, ఈయన మామూలుగా లేడు, ఈయన బాలుల్లో ఆ శ్రీమన్నారాయణనే కనిపిస్తున్నాడు, ఆయన యొక్క తేజస్సు అంత అద్భుతంగా ఉంది, ఈ బాలుడు కాదు, నిన్ని ముంచడానికి వచ్చాడు, దానం ఇవ్వద్దు అని చెప్తారు. కానీ బలిచక్రవర్తికి ఎన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఒక అహంకారం ఉంటుంది. ఆయన ఆ పరాత్పరుడే నా కింద చేయి చేస్తున్నాడు, నా చెయ్యి పైన ఉంటుంది, ఆయన చెయ్యి కింద ఉంటుంది అని చక్కగా ఆయన ఏం చేస్తారంటే నేను దానం ఇస్తాను అంటారనమాట. కానీ శుక్రాచార్యుల వారికి మనసు ఒప్పదు, ఇది ఎలాగైనా ఆపాలని చెప్పని. అంటే మనం దానం చేయాలంటే చేతిలో నీళ్లు పోసి కిందకు వదులుతాం కదా, ఒకరికి చేతిలో వదులుతాం కదా, అలాగే ఆ నీరు రాకుండా ఏం చేస్తారు? ఆ కమండలంలోకి ఆయన ఆవరించి నీళ్లు రాకుండా చేస్తారు. ఇది గమనించిన వామనమూర్తి ఏం చేస్తారు? దర్భతోటి పొడుస్తారన్నమాట. అందుకని శుక్రాచార్య వారికి కనుపోతుంది అనమాట. అలాగే ఈ యొక్క వామనమూర్తి నుంచి త్రివిక్రముడి రూపంలోకి వెళ్ళిపోయారు కదా, ఆయన యొక్క పాదాలు ఏం చేశారు? బ్రహ్మగారు కూడా కడిగారనమాట. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదం అని చెప్పని చక్కగా బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము బ్రహ్మ కడిగిన పాదము అంటే ఆ పైలోకంలో ఉన్న బ్రహ్మగారు కడిగిన తీర్థము, ఇక్కడ బలిచక్రవర్తి కడిగిన పాదం యొక్క తీర్థము 2 ఒకేసారి భూమి మీద పడ్డాయంట. కానీ అప్పుడు అందరూ కూడా స్వామి ఈ యొక్క పాదం పెట్టేసరికి కొండలు కోనలు అన్నిటి మీద కలిపి పెట్టారు కదా, అప్పుడు ఆ స్వామికి ముళ్ళు గుచ్చుకున్నాయా, రాళ్ళు గుచ్చుకున్నాయా, ఏం గుచ్చుకున్నాయని కూడా ఎవరు చూసుకోలేదు. ఇక్కడేమో బలిచక్రవర్తి తన రాజ్యం పోయింది, అంతా ఈ స్వామి చిన్న రూపంలో వచ్చి తిను మోసం చేశాడని బాధలు ఈయనున్నారు, వాళ్ళ కొడుకు కూతురు తండ్రిని మోసం చేశాడని బాధలు ఉన్నారు.
ఉన్నాడు. శుక్రాచార్య వారు ఎలా ఉన్నారు? తన కన్ను పోయిందన్న బాధలో ఉన్నారు. ఈయన కీర్తించడానికి ఎవరూ లేరు. అంత త్రివిక్రముణ్ణి ఋషులు ఏం చేశారు? ఇంద్రుడు రాజ్యం రాగానే వాళ్ళ ఆనందంతో వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యో ఆయన పాదాలు కందేయో, ఆయన ఎలా ఉన్నారో అని చెప్పి మన గోదమ్మ ఏం చేస్తుంది? ఆయన యొక్క పాదాలకి మంగళం పాడిందనమాట. ఆయనకి మంగళం పాడాలని చెప్పిందనమాట. అలాగే రామావతారంలో రాముల వారు రావణాసురుని చంపడానికి వెళతారు. రావణాసురుడైన మామూలు మనిషా? ఆయన మహాజ్ఞాని, పండితుడు, చాలా పరాక్రమవంతుడు. అలాంటి రాముల వారిని మన రాముల వారు తన భుజబలంతో, ఆయన పరాక్రమంతో ఆయన్ని సంహరించారు. ఎలాగా? సుగ్రీవంతో స్నేహం చేసి, హనుమంతుని లంకకి పంపి, సముద్రంలో వారధి కట్టి, 3 గిరిలను దాటుకుని అక్కడ జలదుర్గం, వనదుర్గం, గిరిదుర్గం 3 దుర్గాలను దాటుకుని లోపలికి వెళ్ళి అక్కడ శత్రు సైన్యాలని తన సైన్యంతో, తన పరాక్రమంతో రావణాసురుడి దగ్గరికి వెళ్ళి సంహరిస్తాడు. రావణాసురుని కూడా ఒకే రోజు వెళ్ళిపోయి చంపలేదంట. ఆయనకి ఒక రోజున రథాన్ని పడగొట్టారంట, ఒక రోజున తన బాణాల్ని పడగొట్టారంట, ఒక రోజున తన యొక్క కిరీటాన్ని కూడా కిందకి తోశారు. అంటే ఏంటి? ఇవాళ యుద్ధం అయిపోయింది, మళ్ళీ రేపురా అంటే ఆయనలో మార్పు వస్తుందేమో, ఆయనలో ఏమైనా మార్పుంటారేమో అని చెప్పని చాలా వారం రోజులు ఛాన్స్ ఇస్తూనే ఉన్నారంట. ఆయన కూడా వినకపోయేసరికి లాస్ట్ ఆయన్ని సంహరించాల్సింది. అందువల్ల ఆయన యొక్క భుజకీర్తికి మంగళం పాడదారని చెప్పని గోదాదేవి మంగళం పాడుతుందన్నమాట. అలాగే దూడ రూపంలోనూ శ్రీకృష్ణుని సంహరించడానికి వత్సాసుడు రూపంలో కంసుడు మళ్ళీ పంపిస్తాడనమాట. అంటే మనం మామూలుగా అయితే ఏమంటాము? చంపుతాము అంటాం. అలాంటి పద లేకుండా కీడు చేయడానికి వచ్చారు. అంటే ఆళ్ళవార్లకి కానీ గోదమ్మకి కానీ కృష్ణుని సంహరించడానికి మనమెవరండి? ఆయన ఆ పరాత్పరుడు కదా, ఈ లోకానికి వెళ్ళే రక్షకుడు. ఆయనకి మనం ఎలాగని చెప్పని ఆ వత్సాసురుని కూడా ఏం చేశాడు? లేగ దూడ రూపంలో వస్తే ఆ యొక్క లేగదూడని 4 కాళ్ళు పట్టుకుని 2 చేతులతో గిరగిరగిరగిర తెప్పి ఆ యొక్క వత్సాసురుని కూడా సంహరిస్తాడు. అలాగే ఈ యొక్క కృష్ణ భగవానుడు రేపల్లిలో గోవర్ధనగిరికి మనందరం కూడా ఇదివరకు ఏం చేశారంటే ఇంద్రుడికి హౌసులు ఇచ్చి అందరూ కూడా నైవేద్యాలు అయినా చేసి ఇంద్రుడికి పూజ చేసేవారన్నమాట. ఈ కృష్ణ ఏమంటారంటే, నానా మీరు ఈసారి హవిస్సులు గోవర్ధనగిరికి ఇవ్వండి, ఇంద్రుడికి ఎందుకు ఇవ్వాలి? మనకు గోవర్ధనగిరి ఎక్కే కదా, మన ఆవులన్నీ కూడా మేతమేస్తున్నాయి, అందువల్ల దానికి ఇద్దరంటే నందుడు ఏం చేస్తారు? ఈసారి ఇంద్రుడికి పూజ చేయకుండా గోవర్ధనగిరికి పూజ చేస్తారు. పూజ చేసేసరికి ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది. నాకు హవిస్సులు ఇవ్వకుండా గోవర్ధనగిరికి ఇస్తారని చెప్పని పైనుంచి రాళ్ల వర్షం కురిపిస్తాడు, వాన కురిపిస్తాడు. కానీ మన కృష్ణయ్య తన చిటికిన వేలతో గోవర్ధనగిరిని ఎత్తి మొత్తం అంతా రేపలనంతా కూడా రక్షిస్తాడనమాట. అలాగా మన యొక్క కృష్ణుని యొక్క గుణానికి ఇవిడి మంగళాశాసనం పాడుతుందని చెప్పి చెప్తున్నారన్నమాట. అలాగే ఈ యొక్క గోపికలందరూ కూడా ఈ యొక్క మంగళాశాసనం చేస్తూ, స్వామి మమ్మల్ని కరుణించవయ్యా, నీ యొక్క మెల్లిగా మేలుకుని నువ్వు మమ్మల్ని కరుణించమని చెప్పని ఈ యొక్క పాసనలో మంగళాశాసనం చేస్తూ లేపుతున్నాను అనమాట. ఆయన్ని ఏంటంటే శరణాగతి చేసినప్పుడు మనం ముందుగా ఆయన వచ్చేంత వరకు మనం స్వామిని ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి, ఆ కోరిక తీరేంత వరకు రోజులవని నెలలవని స్వామి తీరుస్తాడని నమ్మకంతో ఉండాలి. అంతేగాని మధ్యలో ఆయన ఎవరేమో అని చెప్పి మన ప్రయత్నం మనం చేయకూడదు. కానీ నువ్వు చేస్తావని చెప్పి తెలిసినా సరే మేము నీ కోసం ఉండలేక నిలవలేక మేము మీకోసం వచ్చాం, తప్పు మాదే స్వామి, నువ్వు వస్తావని చెప్పినా సరే నేను మీకోసం వచ్చాను చెప్పని ఆ గోపికలు స్వామిని ప్రార్థిస్తున్నారు అనమాట.